స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము జిలేబీ చేసుకుందాము. స్వీట్ జిలేబీకి ఏమేమి కావాలో చూసేద్దామా. మైదా పిండి, చక్కెర, పెరుగు, సోడా, నిమ్మకాయ, ఇలాచి. జిలేబీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మైదా పిండి తీసుకున్నాను, ఒక చిన్న కప్పుడంతా. అందులో చిటికెడు సోడా, కొద్దిగా నెయ్యి, అందులోనే మనము చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుందాము. బాగా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకుందాము. జారుడుగా వచ్చేదాకా కలుపుకుందాము. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెడదాము. మనము జిలేబీకి పాకం పట్టుకుందాము. చక్కెర అయితే వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నాము చక్కెర కరిగేకి. చక్కెర కరిగేదాకా ఇలా కలుపుతున్నాము. అంతా నురగ వస్తుంది కదా, ఈ నురగంతా ఆగిపోయేదాకా ఇలా కలబెడుతూనే ఉందాము. నురగ ఆగిపోయిందంటే పాకం వచ్చినట్టుగా లెక్క. చూడండి, మనకైతే తీగ పాకం రావాలి, ముదురు పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడైతే పాకం అయితే వచ్చింది. ఈ పాకంలోనే మనము ఒక ఇలాచి కచ్చాపచ్చాగా దంచుకున్నాను, ఇందులో వేసుకుంటున్నాను. ఇలాచి వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇది బాగా మెత్తగా నానింది పిండి, కొద్దిగా గట్టిగా ఉంది కదా. మనం ఒక స్పూను పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఒక కవర్ తీసుకోవాలి. నేనైతే ఈ కవర్ తీసుకున్నాను, పాల కవర్. గ్లాస్లో పెట్టుకుంటున్నాము. ఇలా గ్లాస్కు వేసుకున్నాము. ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని కవర్లో వేసుకుందాము. ఇలా కొద్దిగా వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ కవర్కి మనము రబ్బర్ వేసుకుందాం ఒకటి. చూడండి, ఇలా వేసేసుకుందాం రబ్బరు. ఇలా టైట్గా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కవర్కి మనము కొద్దిగా సైడ్లో కట్ చేసుకుందాము.
జిలేబీలు ఒత్తుకున్నాము. కొద్దిగా కాలనిద్దాం బాగా. ఇంకా కొద్దిగా కాలనిద్దాము, కాలకపోతే విరిగిపోతాయి కదా ముందే. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మనకి బాగా, చూడండి. ఇప్పుడు మనకు జిలేబీలు వేడిగా ఉండాలి, పాకము వేడిగా ఉండాలి. అలా అయితే బాగా పాకం అనేది మునుగుతుంది దీనికి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూడండి, రెండు వేద్దాం, చిన్నగా ఉన్నాయి కదా కొద్దిగా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతో తీయటి టేస్టీగా ఉండే జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ జిలేబీలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ అయితే పెట్టండి.